హాయ్. హలో అండి. ఐడీ స్ట్రైప్ పేమెంట్‌లో అసలు ఎలా లాగిన్ అవ్వాలి? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ముఖ్యంగా పేమెంట్ అనేది జాగ్రత్తగా ఎలా చేయాలి? మెయిన్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లింక్ అనేది షేర్ చేస్తాము. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ బట్టి మీకు లింక్ అనేది షేర్ చేస్తాము. ఆ లింక్ అనేది ఇలా జస్ట్ క్లిక్ చేసి ఇప్పుడు నేను 7,000 ప్యాకేజ్ అనేది నేను క్లిక్ చేశాను. ఆ ప్యాకేజ్ లింక్ అనేది వన్స్ మీకు లింక్ క్లిక్ చేయగానే ఇలా ఒక ఫామ్ లాగా వస్తుందన్నమాట. సో ఈ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీరు ప్రోమో కోడ్ అనమాట. అంటే మీరు మీ మెంటర్ మీకు ఎవరు లింక్ ఇచ్చారో వాళ్ళ ప్రోమో కోడ్ ఇక్కడ చూపిస్తుంది. కూపన్ కోడ్ కూడా అడుగుతుంది. సో ఇవన్నీ మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసి సింగప్ చేసుకోవాలి. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తాను. ఇంకో పాయింట్ ఏంటంటే ఐడీ స్ట్రైప్ పేనర్లో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అంటే ఎన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఓకే చేసేసిన తర్వాత ఒకవేళ పేమెంట్ వేయాలా లేదన్న ఆప్షన్లో మీరు ఆగిపోయి మళ్ళీ బ్యాక్కి వెళ్ళారంటే మళ్ళీ మీరు కొత్తగా క్రియేట్ చేయడానికి ఉండదు. ఆల్రెడీ మీది ఓకే అయిపోయి ఉంటుంది మీ మొబైల్ నెంబర్తో. సో బ్యాక్కి వెళ్ళినా సరే మీకు మళ్ళీ అవ్వదు. సో ఓన్లీ మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేది ముందు ఇచ్చినవి మళ్ళీ ఇచ్చి దాని తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో ప్రాబ్లం అయితే అవుతుంది. వన్స్ మీరు డిసైడ్ అయిన తర్వాతనే ఇది అప్లికేషన్ అనేది ఓకే చేసి మీరు ఫిల్ చేయండి. ఓకేనా? మీరు క్లిక్ చేసి తర్వాత చేద్దాంలే ఒకసారి చూద్దాము అని చెప్పి అలా అయితే అస్సలు చేయకండి. ఐడీ స్ట్రైప్ అనేది చాలా కష్టం అనమాట. మీ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్ చేసి పాస్వర్డ్ ఇవన్నీ మర్చిపోయి ఇట్లాంటివి ఏమీ చేయకండి. ముందే పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ నా నేమ్తో వేరేది ఉంది కాబట్టి నేను ఇప్పుడు సాయి అని చెప్పి ఒక నేమ్తో అనేది తీసుకున్నాను. జస్ట్ సాయి, కంట్రీ ఆంధ్రప్రదేశ్, ఏజ్ వచ్చేసి 22, మేల్. అంటే నేను ఆల్రెడీ నా డీటెయిల్స్ అని ఇచ్చేసాను. ఇది మా హస్బెండ్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి మీరు ఫస్ట్ ఏదైనా దాంట్లో పెట్టేసి మళ్ళీ ఇట్లా ఈ కంపెనీలోనే ఒక ఫోన్ నెంబర్ పెట్టేశారు. మళ్ళీ మార్చేసి వేరే నెంబర్ పెట్టాలే కానీ మీరు ముందు పెట్టిన నెంబర్ మళ్ళీ పెట్టడానికి అయితే ఉండదు. సో 9381206401 ఇది నా మొబైల్ కొత్త నెంబర్. ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. ఇక్కడ వేరే ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఈమెయిల్ ఐడి నేను రిజిస్టర్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకు ఈ ఈమెయిల్ ఐడితో నేను ఒకవేళ సెలెక్ట్ చేసుకున్న ఆ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తే కానీ ఈ డీటెయిల్స్ అనేవి ఉండవు, పోతాయి. సో వేరే డీటెయిల్స్ అయితే చేసుకుందాము. సో ఈ డీటెయిల్స్ అనేది ఇచ్చాను. పాస్వర్డ్ అనేది మెయిన్ అండి. ఒక్కొక్కసారి పాస్వర్డ్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. సో పాస్వర్డ్ అనేది చాలా చూసుకొని ఇవ్వండి. సో నేను జీజెస్ అని చెప్పిస్తాను. JESUS. సో ఇలాగ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ నేను చూసారా పాస్వర్డ్ అనేది చూపిస్తున్నా. జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే. నా డీటెయిల్స్తో మీరు ఓపెన్ చేసినా సరే ఓపెన్ అవ్వదు. చాలామంది అలా ట్రై చేస్తారు. ఓపెన్ అయిపోద్దిగా పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసానని చెప్పి. ఇదైతే అవ్వదు. అమౌంట్ అయితే నేను ఇక్కడ కట్టి చూపించను. ఎందుకంటే ఆల్రెడీ నేను జస్ట్ మీకు రిజిస్ట్రేషన్ అనేది చూపిస్తున్నా. సేమ్ పాస్వర్డ్ ఇక్కడ అనేది పేస్ట్ చేయాలి. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ అయ్యిందనమాట. ఇది నాకు ఓకే అయింది. కూపన్ కోడ్ ఏంటంటే ఒకవేళ మీకు ఏమైనా ఆఫర్స్ ఇట్లాంటి మీరు అలాంటి టైంలో మీరు ఒకవేళ ఎన్రోల్ అయినప్పుడు మీ మెంటర్కి ఒక కూపన్ కోడ్ అనేది ఉంటుంది. ఆ కూపన్ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఆఫర్ అనేది ఓకే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏ ఆఫర్ అనేది లేదు కాబట్టి మనకైతే నార్మల్గానే రిజిస్ట్రేషన్ కాబట్టి డైరెక్ట్ ప్రాసెస్లోకి ఇంకా లాగిన్ అయిపోతుంది అనమాట. జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఓకే అయితే అవుతుంది. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. గూగుల్ పే ఉంది, ఫోన్పే కూడా ఉంది, పేటిఎం కూడా ఉంది. ఓకే సేవ్ చేసుకోండి. మెయిన్లీ సేవ్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పే ఆర్డర్, సో పే చేసేటప్పుడు చూసుకొని
పే చేయండి. ఇక్కడ ఫోన్‌పే ఉంది. నేను చేస్తున్నది ప్రతీదీ మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ చూసారా, మీకు టోటల్ ఎంత పేమెంట్ అవుతుందని చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టే మీ పేమెంట్ ఇదేనా కాదా అన్నది చూసుకొని 1, 2 సార్లు మీరు పేమెంట్ అనేది వేయండి. ఫోన్‌పే అని సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఇలా లోడింగ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి టు పే అని చెప్పని చూడండి. దాని మీద ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఎస్ అని చెప్పి టైప్ చేశాను. ఇది చాలా టైం అనేది తీసుకుంటుంది. సో యూపీఐ ఐడి ఇచ్చి మీరు పేమెంట్ వేయడం చాలా బెటర్ అని చెప్తాను. కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. నేను ఫోన్పే అయితే ఇచ్చేసాను. ఫోన్పే నెంబర్ వెరిఫికేషన్. సో ప్రొసీడ్ గోపశెట్టి షారన్ రోజా. సో నాకు ఇప్పుడు చూసారాగా అక్కడ పేమెంట్ రిక్వెస్ట్ అని ఐడిస్ట్రప్రెన్యూర్ కంపెనీ నుంచి పేమెంట్ రిక్వెస్ట్ వచ్చింది. అక్కడికి మీరు వెళ్ళి పేమెంట్ అనేది వెయ్యండి అని చెప్పి డైరెక్ట్గా ఫోన్పే నుంచి మనం మనీ ఎలా వేయాలో తెలుసు కాబట్టి ఇలా వన్స్ పేమెంట్ అనేది ఓకే చేసేసాక ఇలా వస్తుంది మీకు. చూసారుగా ఇలా పేమెంట్ అనేది వస్తుంది. పే చేసేయండి. మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్ అలానే మీరు పేమెంట్ వేసేసాక స్క్రీన్ షాట్ ఈ 2 అనేది మీ మెంటర్కి అనేది పంపిస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఏమైనా పేమెంట్ వాటిల్లో ఇష్యూస్ వచ్చినా సరే మీ మెంటర్ లేకుంటే కంపెనీ వాళ్ళైనా చూసుకుంటారు. ఒకవేళ అమౌంట్ కట్ అయింది బట్ రిజిస్ట్రేషన్ అయినట్టు లేదు, ఇవన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ మెంటర్కి చెప్పండి. కంపెనీ వాళ్ళు కూడా చూసుకుంటారు అన్నమాట. ఇందులో మీరు భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. పేమెంట్ వేసినప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే ఒకవేళ మీకు భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ రిటర్న్ అనేది ఉంటుందండి. ఇష్యూస్ వస్తే మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం పేమెంట్ చేయండి అని చెప్పి కూడా అడుగుతారు. కంపెనీ వాళ్ళే పేమెంట్ అనేది రిటర్న్ వేస్తారు. ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫార్మ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే కంపెనీ వాళ్ళే వేస్తారు. ఆల్రెడీ ఇది ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా తరపున మా వాళ్ళు అయితే ఫేస్ చేశారు. వాళ్ళకి రిటర్న్ కూడా వచ్చింది. వాళ్ళు మళ్ళీ ఎన్రోల్ అవ్వడం కూడా జరిగింది అనమాట. కంపెనీ అనేది 200% సపోర్ట్ ఉంటుంది. మీ మెంటర్ కూడా మీకు జెన్యున్గా ఉన్నారో లేదో చూసుకోండి. ఒకవేళ మీరు ఇందులో జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకొని ఇంకా మెన్ చేయాలనుకుంటే నా టీంలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ బయోలో అయితే లింక్ పేస్ట్ చేసి ఉంచాను. మీరు అక్కడికి క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి. ఎవరికి డీటెయిల్స్ అనేది నన్నైతే అప్రోచ్ అవ్వచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకుంటే వాట్సాప్ మెసేజ్కి అయితే మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. చాలామంది ఇంకో పాయింట్, చాలామంది ఐడిస్ట్రప్రెన్యూర్లు ఏ ప్యాకేజ్ తీసుకుంటే బెటర్ అని చెప్పి అడుగుతున్నారు. ఐడిస్ట్రప్రెన్యూర్ ప్యాకేజ్లో మీరు ఎంత ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో అంత పెద్ద ప్యాకేజ్ అయితే తీసుకోండి. ఏ ప్యాకేజ్ తీసుకుంటే ఆ ప్యాకేజ్ బట్టే మీకు శాలరీ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో మంచి కంపెనీ అండి ఇది. నేనైతే ఎర్నింగ్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ మెంటర్ మీకు మంచిగా ఉన్నారు అనుకుంటే వాళ్ళ దగ్గర మీరు మంచిగా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు నా తరపు నుంచి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ప్రైమరీ ప్లస్ ప్యాకేజ్ అయితే డెఫినెట్లీ మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. మంత్కి 50K అనేది డెఫినెట్లీ వస్తుంది. మీరు కంటిన్యూగా మీరు దీని మీద ఫోకస్ చేసి ఉంటే ఇన్కమ్ అనేది డెఫినెట్లీ మీరు అంత ఇన్కమ్ అనేది అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.